పాటల పల్లకి పాటల పల్లకి. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడి పోరా ఆ చిత్రాన్ని. నే పండిస్తున్న రైతునై చిరునవ్వు తోటల్ని, పరిపాలిస్తున్న రాజు నేనై కోటి గుండెల కోటల్ని. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని. రాళ్ళే ఉలిక్కి పడాలి నా రాగం వింటే, ఊళ్ళే ఉప్పొంగిపోవాలి నా వేగం వెంటే. కుంటే బాగులై ఇలా నేను చిటికేస్తే, క్షణాలన్నీ వీణ తీగలై స్వరాలెన్ను కురిపిస్తాయంటే. అంతే అది నిజమో కాదో తేలాలంటే, చూపిస్తాగా నాతో వస్తే నమ్మేంత గమ్మత్తుగా. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడి పోరా నేనే ఆ చిత్రాన్ని. ఊరించే పాటల్ని ఊరేగిస్తూ ఇంటింటా గంటపాటు వీణుల విందైన పాటలతో కొనసాగుతున్న పాటల పల్లకి కార్యక్రమానికి స్వాగతం. సాటిలేని మాటలతో మేటిగా రూపొందించిన పాటల్ని ఒడిసి పట్టి సాధన చేసి తమ గళాలలో నిక్షిప్తం చేసుకుని ప్రదర్శిస్తున్న నేటి యువ గాయని గాయకులకు పాటల పల్లకి సాదర స్వాగతం పలుకుతోంది. కర్ణాటక సంగీతంలో స్నాతకోత్తర పట్టాను సాధించి లలిత సంగీతంలో అగ్రస్థాయి గుర్తింపు పొందిన ప్రముఖ గాయనిమణి శ్రీమతి ఎం ప్రసన్న లక్ష్మి గారు ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమానికి స్వరగాన విశ్లేషకురాలుగా విచ్చేశారు. వారికిదే ఆత్మీయ స్వాగతం. పాట పాటకు ఉన్న సంగీత వైవిధ్యాన్ని సామర్థ్యవంతంగా అనుసరిస్తున్న నేపథ్య వాయిద్య కళాకారులకు వినయపూర్వక స్వాగతం. మన పాటల పల్లకి కార్యక్రమం సరికొత్త విభాగ శీర్షికలతో కొనసాగుతుందని సంతోషపూర్వకంగా తెలియజేస్తున్నాం. ముచ్చటైన 3 పల్లకీలు ముత్యాలాంటి పాటలతో ముస్తాబై ఉన్నాయి. మొదటి విభాగం దృశ్య పల్లకి. ఈ విభాగంలో తెరపై ప్రదర్శించే దృశ్యాన్ని అనుసంధానించుకుని పాట పాడుతారు. రెండవ విభాగం కావ్య పల్లకి. ఈ విభాగంలో కవి తన ఊహలకి పదాలను పేర్చి అందమైన పాటగా కూర్చి ఆవిష్కరిస్తాడు. అలా రూపొందిన పాటల్ని గాయని గాయకులు ఆలపించి ఆలకింపచేసి ఆనందపరుస్తారు. ఇక చివరిదైన 3వ విభాగం మధుర పల్లకి. ఈ విభాగంలో మనసుకి మనసు తోడై పాడే యుగళ గీతాలను ఆలపిస్తారు. ఇక ఆలస్యం చేయకుండా మొదటి విభాగం దృశ్య పల్లకిని ఆరంభిద్దాం. దృశ్య పల్లకి విభాగంలో మొదటి గీతాన్ని ఆలపించడానికి చంద్రశేఖర్ గారు రెడీగా ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్కారం. చంద్రశేఖర్ గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను చెన్నై నుంచి వచ్చాను మేడం. చెన్నై నుంచి వచ్చారు. పక్క రాష్ట్రం నుంచి ఈ మధ్య కాలంలో చాలా సార్లు వస్తున్నారు. మాకు చాలా సంతోషం మిమ్మల్ని ఆహ్వానించడానికి. సో వన్స్ అగైన్ పాటల పల్లకి కార్యక్రమానికి స్వాగతం మీకు. థ్యాంక్ యూ సో మచ్. మీరు సంగీతం నేర్చుకున్నారా, నేర్చుకుంటున్నారా? ఎలా? నేర్చుకోలేదు మేడం. నేర్చుకోలేదు. మీరు నేర్చుకోలేదు, ఎప్పుడు నేర్చుకోలేదు. ఇప్పుడు కూడా నేర్చుకుందాం అనుకుంటున్నారా? పోనీ నేర్చుకుందాం అనుకుంటున్నాను. సంతోషం సార్. సో సొంతంగా మీరే పాటలు విని నేర్చుకుంటున్నారు. ఓకే, సూపర్ సార్. అయితే దృశ్య పల్లకి విభాగం ఏంటంటే ఇది ఒక్కటి కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది మీకు. ఇక్కడ ఒక ఇమేజ్ వస్తుంది, దానికి తగినట్టుగా కొన్ని సజెషన్స్ మేడం మనకిస్తారు. దానికి తగిన ఒక పాటని మీరు పాడాల్సి ఉంటుంది. ఓకే, రెడీ కదా? రెడీ మ్యామ్. టెన్షన్ ఏం లేదు కదండి? టెన్షన్ ఏం లేదు. ఓకే అండి, సూపర్. ఇమేజ్ ప్లీజ్. చంద్రశేఖర్ గారు, ఈసారి చాలా ఈజీగా అయిపోయింది. అంటే మనకు హీరో హీరోయిన్ని చూపించేస్తే మూవీ ఏదని తెలిసిపోతుంది కాబట్టి ఆ మూవీ నుంచి పాట పాడాల్సి ఉంటుంది అనుకుంటా. ఎనీవే, ఏం పాడాలి ఏమన్నది మేడం చెప్తారు. మేడం షూర్ మేడం. ముందు ఆ నటీనటుల పేర్లు చెప్పండి చూద్దాం. నాగార్జున గారు, ఊర్మిళ గారు, ఊర్మిళ మాధవ్ గారు. ఎస్, వీళ్ళ కాంబినేషన్లో చాలా పెద్ద హిట్ సాంగ్ ఉంది. అవును మేడం. ఆ పాట పాడతారా? తప్పకుండా పాడతాను మేడం. పాడండి.
ఆల్ ద బెస్ట్. ఓకే అండి, ఆల్ ద వెరీ బెస్ట్. చాలా మంచి పాట వచ్చింది మీకు, అంతే మంచిగా పాడాలి మీరు. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ. నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరు ఏమిటో, నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోటేమిటో. ఓ లాల లాల, ఓ లాల లాల, నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరు ఏమిటో, నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోటేమిటో. నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని, ఓ నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని, నాతో సాగిన నీ అడుగులు చూశాను మన రేపుని, పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువని, ఏ తోడుకి నోచుకోని అడకెంత అలుపు అని. ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో, ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో, తనువు మనసు చెరి సగమని పంచాలి అనిపించును, సరిగాది శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు, మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు. ఓ లాల లాల, ఓ లాల లాల, నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరు ఏమిటో, నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోటేమిటో. చంద్రశేఖర్ గారు, ఎంత మంచి పాట అండి. కంపోజర్ని పొగడాలా లేకపోతే లిరిసిస్ట్ని పొగడాలా? అంటే చాలా అద్భుతమైన లిరిక్స్, అద్భుతమైన కంపోజింగ్ కదా. ఇంకా మీరు ఎలా పాడారన్నది మేడమే చెప్పాలి. మేడం. చంద్రశేఖర్ గారు చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్. నవ్వుతూ పాడితే ఇంకా బాగుండేది. మీరు మాట్లాడేటప్పుడు మాత్రమే నవ్వుతున్నారు. హ్యాపీ సాంగ్ కదా ఇది, రొమాంటిక్ సాంగ్.
నవ్వుతూ పాడితే ఇంకా బాగా వచ్చింది. తప్పకుండా. అది చంద్రశేఖర్ గారు నెక్స్ట్ పాట పాడేటప్పుడు నవ్వు మర్చిపోకూడదు. తప్పకుండా. అది సాడ్ సాంగ్ అయినా నవ్వుతూ పాడాల్సిందే. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. దృశ్య పల్లకిలో రెండవ పాట పాడడానికి సుకన్య గారిని పిలిచేస్తున్నాను. సుకన్య గారు ఎక్కడి నుంచి వచ్చారు? బోడుప్పల్. ఓకే ఫైన్ అండి. సో అర్థమైపోయింది కదా మీకు ఈ పాటకి? ఇక్కడ ఒక ఇమేజ్ వస్తుంది, అర్థమైంది. దానికన్నా ముందు సంగీతం నేర్చుకున్నారా? లేదు మేడం. మీరు కూడా సంగీతం నేర్చుకోలేదు? ఓకే, నేర్చుకోవాలని ఉంది. నేర్చుకోవాలని ఉంది. మీ ఫేవరెట్ సింగర్? చిత్రమ్మ గారి పాటలు విని 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 అలా మీ అంతటా మీరే నేర్చుకుంటూ వస్తున్నారు అనుకోవచ్చా? ఓకే అండి, ఫైన్. మీది ఏం పాట వస్తుందో చూసేద్దామా మరి మీకు ఇప్పుడు? ఓకే, ఇమేజ్ ప్లీజ్. సుకన్య గారు, అంటే ఈ గెటప్ చూస్తుంటే అయితే నాకు శ్రేయ శరణ్ ఉంది ఎనీవే. నువ్వేనా లేకపోతే సంతోషమా నాకు అర్థం కాలేదు. చూద్దాం మరి చిత్రమ్మ గారి పాట వస్తుందా లేకపోతే ఉషా గారి పాట వస్తుందా? మేడం చెప్తారు. ఓకే మేడం, ఈ పోస్టర్ ఏ సినిమాలో చెప్పగలరా? సంతోషం. కరెక్ట్. ఓకే, సంతోషం మూవీలోదే పాడండి. హిట్ సాంగ్ ఉంది కదా ఈవిడ పైన. ఓకే, ఆ పాట పాడండి. ఈవిడ ఇలా ఏడ్చుకుంటూ పాడుతూ ఉంటారు కదా. ఓకేనా? ఓకే మా. తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. స్వప్నమా నువ్వు సత్యమో తేల్చి చెప్పవేం ప్రియతమా, మౌనమో మధుర గానమో తనది అడగవేం హృదయమా. ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా, ఎక్కడ వాళ్ళను చెప్పు నువ్వే సావాసమా. హద్దులు చెరిపిన చెలిమి నువ్వై నడిపే దీపమా, వద్దకు రాకని ఆపకిలా అనురాగమా. నడకలు నేర్పిన ఆశవు కదా, తడబడనీయకు కదిలిన కదా, వెతికే మనసుకు మమతే పంచుమా. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. ప్రేమ నీతో పరిచయమే ఏదో పాపమా, అమృతమనుకొని నమ్మటమే ఒక శాపమా. నీ వడి చేరిన ప్రతిమదికి బాధే ఫలితమా, తీయని రుచి గల కటిక విషం నువ్వే సుమా. పెదవులపై చిరునవ్వుల దగ కనపడనీయవు నిప్పుల సెగ, నీటికి ఆరని మంటల రూపమా. నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు
సుకన్య గారు, మీరు పాడుతుంటే ఇది విరహ గీతం కన్నా ప్రణయ గీతమే అనిపించింది నాకు. మంచిగా ఏం చక్కగా నవ్వుకుంటూ పాడారు. మరి మీరు పాడింది మేడంకి నచ్చిందో లేదో కనుక్కుందాం. ష్యూర్ మేడం. బాగుందండి, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ. అద్భుతమైన రచన కదా, అద్భుతమైన సంగీతం. అవును, ఉష చాలా చక్కగా పాడింది అమ్మాయి. అవును. మీరు సంగీతం నేర్చుకుంటే ఇంకా బాగా పాడొచ్చు. సంగీతం నేర్చుకోండి. నేర్చుకుంటాం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. దృశ్య పల్లకిలో 3వ పాటని వినిపించడానికి పాండుగారు సిద్ధంగా ఉన్నారు. పాండుగారు వేదికపైకి వచ్చేసేయండి. పాండుగారు నమస్కారం. నమస్కారం మేడం. పాండుగారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ మేడం. నాగర్ కర్నూలు నుంచి వచ్చారు, దూరం నుంచే వచ్చారు. అవును మేడం. మీరు సంగీతం నేర్చుకున్నారా అండి? అవును మేడం. ఎవరి దగ్గర నేర్చుకున్నారు? కర్ణాటక ఏమో వాసా గోపీనాథరావు సార్, లైట్ మ్యూజిక్ రామాచారి సార్. ఓకే, వాస గోపీనాథ్ గారు అంటే త్యాగరాజ్ మ్యూజిక్. త్యాగరాజ్ మ్యూజిక్. ఓకే ఓకే, సూపర్. సో ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నారు మీరు? జస్ట్ ఒక 17లో 1 year నేర్చుకున్నాను మేడం. లైట్ మ్యూజిక్ రామాచారి గారి దగ్గర నేర్చుకున్నారు. రామాచారి గారు. ఓకే, కంటిన్యూ చేసేయండి. సో మీకు ఇమేజ్ ఏమొస్తుందో చూసేద్దామా మరి? చూద్దాం. ఓకే, ఇమేజ్ ప్లీజ్. పాండు గారు, ఇదేంటండి మీ ఫోటో వచ్చేస్తుంది ఇక్కడ? ఏమో మేడం, నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు కొండ పాండు కలిపి ఏమన్నా పాడాలా, లేకపోతే పాండు గారికి ఇష్టమైన పాట పాడాలా? ఏం అర్థం కావట్లేదు కదా. అవును మేడం. మేడం చెప్తారండి మనకెందుకు. మేడం, ఏమి దీని అర్థం? పాండుగారు మీరేనా? అవును మేడం. నిజంగా మీరేనా? నేనే మేడం. అవునా? అయితే నిజంగా మీరే ఓ పాట పాడాలి. నిజంగా నేనేనా అనుకుంటూ పాట పాడాలి. ఓకే మేడం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా, ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా, వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా. హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా, ఎంతో హుషారుగా ఉన్నదేలోన ఏమా. హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా, ఎంతో హుషారుగా ఉన్నదేలోన ఏమా. నిజంగా నేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా. ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం, నా మనస్సుకి ప్రతి క్షణం నువ్వే ప్రపంచం. ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం, అడుగులలోన అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా, అలసట రాదు గడిచిన కాలం ఇంతని నమ్మనుగా. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా.
నడుస్తూ ఉంటే ఈ వరాలుగా ఉల్లాసమే కురుస్తూ ఉంటే పెదవికి చంప తగిలిన చోట పరవశమేదో తోడవుతుంటే పగలే అయినా గగనంలోన తారలు చేరనుగా నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా హరే 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 రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నదే లోన ఏమా హరే 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 రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నదే లోన ఏమా పాండు గారు మేడం చెప్పండి. లవ్ చేశారా మీరు ఎవరినన్నా ఎప్పుడైనా? లేదు మేడం. అరే అలా ఎలా మిస్ అయ్యారు? ఇవన్నీ అంటే ఈ పాటలో ఉన్నదంతా నిజంగా ఫీల్ అయ్యారా మీరేమన్నా అని ఎప్పుడన్నా? లేదా? చూడండి 10th క్లాస్లో, లేదు మేడం. అంతకుముందు 3rd క్లాస్లో, లేదు టీచర్కి అసలు లేదు. మంచి బాలుడా మీరు? అలవాటైపోయిందా మంచిగా ఉండడం? అవును మేడం. పర్లేదండి, ఒకసారి ట్రై చేయండి ఈసారి. వద్దంటారా? ఓకే ఫైన్. మీరు చాలా ప్రేమగా పాడినట్టయితే నాకు అనిపించింది, మేడం కనిపించిందా కనుక్కుందామా మరి? కనుక్కుంటాను. ఓకే మేడం. బాగుందండి, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ మేడం. ప్రేమలోకంలో లేకపోయినా కొత్త బంగారు లోకంలో పాట చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ మేడం. బాగుంది. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. దృశ్య పల్లకి విభాగంలో చివరి పాటను ఆలపించడానికి పద్మ గారు రెడీగా ఉన్నారు. పద్మ గారు వచ్చేసేయండి. పద్మ గారు నమస్తే. హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎక్కడి నుంచి వచ్చారు? నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. ఇద్దరు కలిసే వచ్చారా అయితే? లేదండి, మేము ఇక్కడనే ఉంటాం. అవునా? ఓకే ఓకే. సంగీతం నేర్చుకున్నారా? 1 year నేర్చుకున్నాను. 1 year నేర్చుకున్నారు. ఎక్కడ నేర్చుకున్నారు? గురువు గారి పేరేంటి? పురుషోత్తం గురువు గారు, త్యాగరాజు మ్యూజిక్ కాలేజ్లో, రామ్కోటి గవర్నమెంట్ కాలేజ్. సూపర్ అండి. సో ఇమేజ్ వస్తుంది, ఇమేజ్కి తగిన పాట పాడాల్సి ఉంటుంది. టెన్షన్ ఏమీ లేదు. ఇందాక పాండు గారు ఎంత టెన్షన్ పడ్డారు, ఆయనే ఒక పాట రాసేసి పాడేసేయాలేమో అని కంగారు పడ్డారు. మేడం ఎంత ఈజీ చేసేసారు. సో ఈజీ పాట వచ్చేస్తుంది, పాడేద్దాం. ఓకే ఓకే అండి. ఇమేజ్ ప్లీజ్. అబ్బో పద్మ గారు, పూలు, జలపాతాలు, అక్కడేమో ఫౌంటైన్, ఏదో గార్డెన్ అనుకోవాలా లేకపోతే ఫారెస్ట్ అనుకోవాలా? మనకెందుకు, మనం ఎందుకు అనుకోవడం? మేడం చెప్తారు, ఆ తర్వాత అనుకుందాం. ఓకేనా మేడం? పద్మ గారు భలే బాగున్నాయి కదండి ఆ దృశ్యాలన్నీ. చాలా బాగున్నాయి. జలపాతాలు, సరస్సు, ఫౌంటైన్, పూలవనం. ఏం ఫీలింగ్ వస్తుంది మీకు ఇవన్నీ చూస్తుంటే? హ్యాపీగా ఉందా, సాడ్గా ఉందా? హ్యాపీ కదా. హ్యాపీ అంటే తెలుగులో ఏమంటారు హ్యాపీని? ఆనందం. ఎస్, ఆనందం. సో ఆనందం అనే వర్డ్ వచ్చేట్టుగా ఆనందంగా ఒక పాట పాడాలి మీరు. ఓకే మ్యామ్. నవ్వుతూ పాడాలి. ఓకే మ్యామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్.
పద్మ గారు చెప్పండి. పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయి వచ్చేసారా? ఏం లేదు మేడం. అలా ఏదో మర్చిపోయి వచ్చానేమో అని ఎక్కడో ధ్యాస పెట్టి పాడినట్టు అనిపించింది. పాట చాలా బాగా వచ్చింది, చాలా బాగా పాడారు, కానీ నవ్వు మిస్సింగ్ ఉండింది. అలాగే మళ్ళీ నెక్స్ట్ పాటకి తెప్పేద్దామా? ఓకే ఓకే. పాట ఎలా అనిపించింది? నేను చెప్పలేదండి, మేడం చెప్పాలి, మీరు వెళ్ళిపోతున్నారు. ఓకే మేడం, పద్మ గారి పాట ఎలా అనిపించింది మీకు? బాగానే పాడారండి, కానీ పై నోట్స్కి వెళ్ళినప్పుడు పై స్వరాలు కొంచెం ఇంకా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆ నోట్ అందట్లేదు, శృతి కొంచెం పోలేదు, కొంచెం కింద నోట్లో పాడారు, పై నోట్ కరెక్ట్ నోట్లో పాడాలి. ఓకే, చూస్తాను. బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే పద్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమంలో మొదటి విభాగమైన దృశ్య పల్లకిలో మంచి మంచి పాటల్ని విని చూసి ఆస్వాదించారు కదా. ఇక రెండవ విభాగం కావ్య పల్లకికి ఆహ్వానం పలికేద్దాం. కావ్య పల్లకి విభాగంలో కవి కలం నుంచి జాలువారిన మంచి మంచి పాటల్ని వినిపిస్తారు ఈనాటి మన గాయని గాయకులు. ముందుగా మొదటి పాటని వినిపించడానికి చంద్రశేఖర్ గారిని ఆహ్వానించేస్తున్నాను. చంద్రశేఖర్ గారు, సో ఈసారి మీకు ఇష్టమైన పాట, ఏం పాట పాడబోతున్నారు? ఓహో లైలా ఓ చారుశీల. ఫుల్ ఎనర్జెటిక్ సాంగ్. వేటూరి గారి రచన, ఇళయరాజా గారి మ్యూజిక్, ఎస్పీబీ గారు. ఓకే, మొదటి రౌండ్లో నాగార్జున గారి పాట వచ్చింది, ఈ రౌండ్లో మీరు నాగార్జున గారి పాటనే మళ్ళీ ఎంచుకున్నారు. ఎందుకు? మీకు ఎవరైనా నాగార్జున లాగా ఉంటారు అని చెప్పారా? అదేం చెప్పే ఉంటారేమో. నాకు నాగార్జున అంటే ఇష్టం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఓహో లైలా ఓ చారుశీల కోపమేల మనకేలా గోల మందార మాల మా పటేల ఓహో పిల్ల సుబానల్లా సరాగంలో విరాగాల పిసపిస వయసు సరుసల దరువుల గుసగుస తెలిసే కలికి చిలక కసి కసి పెదవి కదలికల కవితల పిలుపులు తెలిసే కవిని గనక ఓహో లైలా ఓ చారుశీల కోపమేల మనకేలా గోల మందార మాల మా పటేల. విశాఖలో నేను వసంతమే ఆడాల హుషారుగా చిన్న పెద్ద షికారులే చెయ్యాల వివాహపు పొద్దుల్లోనే వివాదమా ఓ బాల వరించిన వలపుల్లోనే విరించిన రాయాల అంద చందాలాది వల్లో నా కోపమే రూపమా కోపతాపాల మగువల్లో నా తప్పని తాళమా సాలే బాలని చాచీల సంధ్యారాగారాపని ఓహో లైలా ఓ చారుశీల కోపమేల మనకేలా గోల మందార మాల మా పటేల ఓహో పిల్ల సుబానల్లా సరాగంలో విరాగాల మిసమిస వయసు రుసరుసల దరువుల గుసగుస తెలిసే కలికి చిలక కసి కసి పెదవి కదలికల కవితల పిలుపులు తెలిసే కవిని కనుక
జపించిన మంత్రం నీవే తపించిన స్నేహంలో ప్రపంచము స్వర్గం నీవే స్మరించిన ప్రేమల్లో చెలి సఖి అంటూ నీకై జ్వలించిన ప్రాణంలో నీ కథ అన్నీ తెలిసి క్షమించవే ప్రాయంతో కాళ్ళ బేరాలకొచ్చాకైనా కాకలే తీరవా పేరు మార్చేసి బాహి అన్నా కేకలే ఆపవా ఓవే పాల చాలించుకోలా ప్రేమిస్తున్న ఘాటు ఓహో లైలా ఓ చారుశీల కోపమేలా మనకేలా గోల మందారమాల మా పటేలా ఓహో పిల్ల సుభానల్లా సరాగంలో విరాగాల అరుమిసమిస వయసు రుసరుసల దరువుల గుసగుస తెలిసే కలిపి చిలక కసి కసి పెదవి కదలికల కవితల పిలుపులు తెలిసే కవిని గనక ఓహో లైలా ఓ చారుశీల కోపమేలా మనకేలా గోల మందారమాల మా పటేలా లా 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 లా. చంద్రశేఖర్ గారు చాలా హుషారుగా చాలా ఎంజాయ్ చేస్తూ పాడారు మీరు ఈ పాటని. థ్యాంక్ యూ మ్యామ్. మీకు నాగార్జున గారి మీద ఉన్న ఇష్టం అంతా ఈ పాటలో నాకైతే కనిపించింది. ఎస్పెషల్లీ ఆ కాలు ఉంది చూసారు, లెఫ్ట్ లెగ్, ఆ స్టెప్ బాగుండిందండి. థ్యాంక్ యూ. ఓకే, పాట ఎలా అనిపించింది, టెక్నికల్లీ ఎలా సౌండ్ చేశారు అన్నది మేడం చెప్తారు. మేడం బాగుందండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ మ్యామ్. మీ లైలా గారు ఎక్కడ? మీ చారుశీల గారు చెన్నైలో ఉన్నారు మ్యామ్. ఎక్కడ? చెన్నైలో ఉన్నారు. ఓకే, చాలా మంది ఉన్నారు అన్నట్టు వినిపించింది కదా మేడం. అదే నేను ఉన్న లైలా చారుశీల అన్నాను, ఆయన చాలా అనేసరికి ఇంకా డౌట్ వచ్చింది. బాగుందండి, ఇళయరాజా గారు అద్భుతంగా చేశారు ఈ పాటని కదా. ఆర్కెస్ట్రా వాళ్ళకి కూడా అభినందనలు చెప్దామా మరి? చాలా చక్కగా వాయించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కావ్య పల్లకి విభాగంలో రెండవ పాటని ఆలపించడానికి సుకన్య గారు సిద్ధంగా ఉన్నారు. సుకన్య గారు సో మీకు ఇష్టమైన రౌండ్ చిత్రమ్మ గారు ఇష్టం. నాకు తెలిసి చిత్రమ్మ గారి పాటనే పాడబోతుంటారు. ఏది పాడబోతున్నారు? చాలా పాటలు పాడారు కదా. ఈ క్షణం ఓకే ఓకే ఓకే. సో సాడ్ సాంగ్తో వచ్చారు. ఫస్ట్ రౌండ్లో సాడ్ సాంగ్ వచ్చింది, ఈ రౌండ్లో కోఇన్సిడెన్స్. చిత్రమ్మ గారు ఫేవరెట్ సింగర్ కదా, సో అలా సెలెక్ట్ చేసుకున్నా. ఫస్ట్ రౌండ్ రావడం వల్ల అలా అయిపోయింది. ఏం పర్వాలేదు, రెండు మంచి పాటలే. సో పాడింది చిత్రమ్మ గారు, కంపోజ్ చేసింది కోటి గారు అనుకుంటాను. ఎస్ మేడం. ఓకే, రాసిన వారు సిరివెన్నెల గారు మళ్ళీ. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా,
సుకన్య గారు, అది అసలు ఎంత స్ట్రెంగ్త్ ఉంది మీ వాయిస్లో తెలుస్తూ ఉందా మీకు? థ్యాంక్ యూ సో మచ్. నాకైతే అంటే హై నోట్స్కి వెళ్ళినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే వాయిస్ కొంచెం వాల్యూమ్ తగ్గుతూ ఉంటుంది. ఏం లేదు మీది ఫుల్ చాలా అంటే మంచి స్ట్రెంగ్త్ ఉంది మీ వాయిస్కి. ఖచ్చితంగా మీరు సంగీతం నేర్చుకోవడం కంటిన్యూ చేయాలి. నాకు కూడా చాలా ఇష్టం మేడం, నేర్చుకుంటా. ఓకే, ఇంకా ఈ పాట ఎలా పాడారు? ఓకే పాడారా? మేడం అడుగుదాం. ఓకే మేడం. ఓకే కాదు, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ. పాట స్టేజ్ మీద పాడడమే కష్టము, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. చాలా చాలా కష్టమైన పాట నాకు తెలిసి, ఇది చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. మీ వాయిస్ బాగుంది, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే మేడం, నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ష్యూర్. ఇదే పాటని 10 సార్లు పాడుకుంటే 11వ ఇంకా చాలా బాగా వస్తుంది మీకు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. కావ్యపల్లకి విభాగంలో 3వ పాటని ఆలపించడానికి పాండు గారు రెడీగా ఉన్నారు. పాండు గారు వచ్చేసేయండి. పాండు గారు చెప్పండి మేడం. ఈ విభాగంలో ఏ పాట పాడబోతున్నారు? నమ్మవేమో కానీ అందాల యువరాణి అని పరుగు మూవీ నుంచి పాడుతున్నాను. ఎవరు పాడారు ఈ పాటని? సాకేత్ పాడారు. ఓకే, అల్లు అర్జున్ గారి మూవీ కదండి? అవును మేడం. కంపోజర్ మణిశర్మ గారు. రాసిన వారు అనంత శ్రీరామ్ గారు. ఓకే అండి, సూపర్. ఓకే, మంచి పాట తీసుకున్నారు. చాలా మంచిగా నవ్వుకుంటూ పాడాలి మీరు ఈ పాటని. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. నమ్మవేమో గాని అందాల యువరాణి నీలపై వాలింది నా ముందే మెరిసింది. నమ్మవేమో గాని అందాల యువరాణి నీలపై వాలింది నా ముందే మెరిసింది. అందుకే అమాంతం నామది అక్కడే నిశ్శబ్దమైనది. ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో ఉంది. నిజంగా కళ్ళతో ఇంతగా మంత్రవేసింది, అదేదో మాయలో కన్నిలా ముంచి వేసింది. నిజంగా కళ్ళతో ఇంతగా మంత్రవేసింది, అదేదో మాయలో కన్నిలా ముంచి వేసింది. నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే, చెంబలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే, చూపులు తేనె ధారాలై అల్లుకుపోతుంటే, రూపం ఈడు భారాలై ముందరైతుంటే, ఆ సోగాని నే చూడగాని ఓ రాయిలాగా అయ్యాను నేనే. అడిగ పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా. నిజంగా కళ్ళతో చింతగా మంత్రమేసింది, అదేదో మాయలో కన్నిలా ముంచి వేసింది. నిజంగా కళ్ళతో చింతగా మంత్రమేసింది, అదేదో మాయలో కన్నిలా ముంచి వేసింది. వేకువలో నా ఆకాశం ఆమెను చేరింది, ఓ క్షణమైన ధరాల రంగుని మంది.
వేసవి పాపం చెలివేసి ఆమెను వీడింది శ్వాసలలోన తలదాల్చి జాలిగా కూర్చుంది ఆనందమంతా నా సొంతమైతే ఆనందమైన వందేళ్ళు నా కలల తాకిడిని మనసు తాళదిక వెతికి చూడు చెలివి నిజంగా కళ్ళతో నిండగా మంటేసింది అదేదో మాయలో నన్నిలా ముందు వేసింది నిజంగా కళ్ళతో నిండగా మంటేసింది అదేదో మాయలో నన్నిలా ముందు వేసింది. పాండు గారు చెప్పండి మేడం. ఎలా పాడారు? నేను అంటే మీరు బాగా పాడారా బాగా పాడలేదా అడగను, కానీ నవ్వుకుంటూ పాడారా లేదా అది చెప్పండి నాకు. కొంతవరకు ట్రై చేశాను అనుకోవచ్చు. అవునా? నేను 20 మార్క్స్ ఇస్తున్నానండి మీకు నవ్వుకి. ఇంకా లైవ్ లో రావట్లేదు మేడం, ట్రై చేయాలనుకుంటున్నాం కానీ అక్కడ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, ఇక్కడికి రాగానే గుబుల్ 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 స్టార్ట్ అవుతుంది. అయ్యో నేనేం చేశానండి మిమ్మల్ని? మీరని కాదు, ఆ లైవ్ ఏమన్నా చేశారా? ఎవరేం చేయలేదు. ఓకే, నెక్స్ట్ పాట కల్లా కూల్ అయిపోతారు కదా. ఇప్పుడు ఈ పాట ఎలా పాడారో తెలుసుకుందామా మరి? మేడం మేడం బాగా పాడారండి. పై నోట్స్కి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది కదా మీకు, అది పాడండి. ఆ సోయగాని నే చూడగానే అంత ఉంది కదా ట్యూన్లో. మణిశర్మ గారు చేశారు కదా ఈ పాట. అవును మేడం. ఆయనకు ఓ బిరుదు ఉంది, ఏంటి చెప్పండి ఆయన బిరుదు? మెలోడీ బ్రహ్మ. మెలోడీ బ్రహ్మ చాలా బాగా చేశారు. సాకేత్ గారు కూడా చాలా చక్కగా పాడారు. అవును మేడం. మీరు కూడా ట్రై చేశారు, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాల్సింది. ప్రాక్టీస్ చేసి పడితే ఇంకా బాగా వస్తుంది. ఓకే మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఓకే పాండు గారు, నెక్స్ట్ రౌండ్లో కలుసుకుందాం మంచి నవ్వుతో. కావ్య పల్లకి విభాగంలో చివరి పాట ఆలపించడానికి పద్మ గారు సిద్ధంగా ఉన్నారు. పద్మ గారు వచ్చేసేయండి. పద్మ గారు, ఈ విభాగంలో మీకు ఇష్టం వచ్చిన పాట పాడొచ్చు కాబట్టి ఏ పాట పాడబోతున్నారు? కన్నులతో చూసేది, జీన్స్ మూవీ నుంచి పాడింది నిత్యశ్రీ మహాదేవన్ గారు. ఏఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేశారు. ఓకే ఫైన్. ఛాలెంజింగ్ సాంగ్ తీసుకున్నారు మీరు. ఫస్ట్ రౌండ్లో ఏమో మేమే ఛాలెంజ్ ఒకటి ఇచ్చాము మీకు. సెకండ్ రౌండ్లో మీరే ఒక ఛాలెంజ్ని మీ అంతటా మీరే తీసుకున్నారు. సో దానికి ఎంతవరకు న్యాయం చేస్తారో చూద్దామా మరి? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పమ పని పమ పని పమ గమ ప సగసని పని పమ గమ గస గమ ప పమ పని పమ పని పమ గమ ప సగసని పని పమ గమ గస గమ తాకడ తాకడ దక్కదిం తాకడ తాకడ దక్కదిం తాకడ తాకడ దక్కదిం దక్కదిం తాకడ తాకడ దక్కదిం తాకడ తాకడ దక్కదిం తాకడ తాకడ దక్కదిం దక్కదిం
గమ గగ మమ సస గగ సస గగ ని సగగ సమమ సగగ సపప సగగ సని సగ సస సాని గమ పగ గమ పని సగారి సాని ద పామ గారి సగమ కన్నులతో చూసేవి గోరువా పపని ని సా సగగ మమ పపని ని సా సా ని సగమ పని ద పమ గమ పని ద గరి సని సమ గరి సని ద కన్నులతో చూసేవి గురువా రి సని సరి రి సని సరి ని ని సా సా గరి సని స గరి సని ద ప ప ప ని ద ప మ గరి సని సగ సగమ గమ ప ని ద ప మ ప ని ప ప ని స గరి స గరి సని సా ని ద ప మ గమ ప మ కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమునా కనులకు సొంతమునా కన్నుల్లో కను పాపై నీవు కను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు. పద్మ గారు పాట ఎలా అనిపించిందో మేడం చెప్తారు. పాట ఓకే, కానీ స్వరాలు ఉన్న చోట కరెక్ట్గా పాడాలండి. తాళంలో తాళం తప్పింది 2-3 చోట్ల. బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ పాటల్లో చాలా ప్రభంజనం సృష్టించిన పాట ఇది కదా. నిత్యశ్రీ పాడారు కదా. ఆవిడ వాయిస్, ఆవిడ క్లాసికల్ సాంగ్ అంటే కళ్ళు మూసుకొని పాడేస్తారు ఆవిడ. అసలు చాలా మంచిని లాగినట్టు పాడేస్తారు. సో బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆ స్వరాలు ఉన్న చోట 1-4 సార్లు మీరు బాగా ప్రాక్టీస్ చేసి పాడండి. ఓకే పద్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమంలో కావ్య పల్లకి విభాగాన్ని ముగించేసుకున్నాం. ఇక చివరిదైన 3వ విభాగం మధురమైన సుమధురమైన గీతాలతో సాగిపోయే యుగళ గీతాలు. అదే మధుర పల్లకి విభాగం. ఈ విభాగంలో మొదటి యుగళ గీతాన్ని ఆలపించడానికి మన చంద్రశేఖర్ గారు అలాగే సుకన్య గారు సిద్ధంగా ఉన్నారు. మీరిద్దరూ వేదిక పైన రావాల్సిందిగా మనవి. సుకన్య గారు చెప్పండి. నాకు మిమ్మల్ని మాట్లాడించడానికి చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. ఏం పాట పాడబోతున్నారు ఈ రౌండ్లో మీరిద్దరు? రాజకుమారుడు మూవీ నుంచి ఎందుకీ ప్రాయం. ఆహా, మణిశర్మ గారి కంపోజిషన్ కదా. మళ్ళీ అద్భుతమైన కంపోజిషన్. నాకు ఈ పాట అంటే చాలా 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 ఇష్టం. సో పాట డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామా? పాడినవారు బాలు గారు, చిత్ర గారు, రాసింది సిరివెన్నెల గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఓకే అండి, చాలా అద్భుతమైన పాటతో మా ముందుకు వచ్చారు. అంతే అద్భుతంగా పాడాలి. థ్యాంక్ యూ. Oh my love, oh my love, oh my love, oh my love. వద్దులే ప్రాణము నీవు రానప్పుడు, తీరాయ భారాలు సాగే చలిలో, హాయి భారాలు మోసే జతలు. ఓ మై లవ్, ఓ మై లవ్, ఓ మై లవ్, ఓ మై లవ్. ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు, వద్దులే ప్రాణము నీవు రానప్పుడు.
ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు ప్రాణము నీవు రానప్పుడు చీకట్లో నేనుంటే ఓ నీడలా వాకిట్లో నువ్వేగా నా వెన్నెలా కలువల్లే నేనుంటే ఈ నీటిలో తొలి ముద్దై వాలేవా నా తుమ్మెదా ఏ జన్మదో ఈ ప్రేమ నీ ప్రేమకై ఈ జన్మ నీవే నేనై పోతుంటే ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు నీరాయ భారాలు సాగే చలిలో హాయి భారాలు మోసే జతలు ఓ మై లవ్ ఓ మై లవ్ ఓ మై లవ్ ఓ మై లవ్ సుకన్య గారు ఈ పాట సెలెక్షన్ మీద నాదే మేడం. మీదే కదా? అదే ఆయన సెలెక్ట్ చేసి ఉంటే నాగార్జున గారి పాట రావాలి. మీరు చేశారు కాబట్టి మహేష్ బాబు గారి పాట వచ్చింది. ఎస్పెషల్లీ నాకు ఒక ఓ మై లవ్ పాడేటప్పుడు సెకండ్ టైం మీరు ఓ మై లవ్ ఒక ఓని ఒకలాగా అన్నారు మీరు. నాకు చాలా నచ్చింది అది. చాలా బాగుండిందండి అది. మిగతా పాట అంతా ఎలా ఉండిందో మేడం చెప్తారు. మేడం బాగుందండి. మీకు ఎలా అనిపించింది మీరు పాడిన పాట చెప్పండి. నాకు ఓకే మేడం ఈ సాంగ్ మంచిగా అనిపించింది. మీకు బాగానే ఉంది మేడం. బాగానే ఉంది. బాగా ఉండాలి ఇంకా. బాగానే ఉంది కరెక్టే, కానీ ఇంకా చాలా బాగా పాడాలి. తప్పకుండా. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. మచ్. మధుర పల్లకిలో మరొక సుమధురమైన గీతాన్ని వినిపించడానికి పాండు గారు పద్మ గారు రెడీ ఉన్నారు. ఈనాటి పాటల పల్లకి కార్యక్రమంలో ఇదే చివరి పాట కూడా. ఓకేనా? వచ్చేసేయండి. మరి ఏం పాట పాడబోతున్నారు? నేనేమో మధురమైన పాట అని కమిట్ అయిపోయాను. స్టూడెంట్ నెంబర్ 1లో పడ్డానండి ప్రేమన్నలు. ఓ మంచి మధురమైన పాటనే. అయితే పాడినవారు ఉదిత్ నారాయణ గారు, చిత్ర గారు, కంపోజర్ కిరణ్ గారు కదా, కిరణ్ గారు. కరెక్ట్, మీరు అంటున్నారని నేను కూడా ఫ్లోలో వెళ్ళిపోతున్నాను. రాసిన వారు తెలుసా? సాహిత్యం చంద్రబోస్ గారు. ఓకే, సూపర్ అండి. ఇంకేంటి, చాలా మంచి పాట ఎంచుకున్నారు. ఎనర్జీ కూడా ఉంటుంది ఈ పాటలో కదా. ఓకే, బాగా పాడాలి. ఓకే మేడం. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం. నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని, చెయ్యి కలిపి ఆ చెలికాడివి నువ్వేనని నాకు అనిపించింది. నమ్మకం కుదిరింది, అన్ని కలిసొచ్చే పిచ్చి మొదలయ్యింది. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉంది ఇది. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉంది ఇది. నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది.
దాగి ఉంది అయస్కాంతము తన వైపు నన్ను లాగుతోంది వయస్కాంతము నీ చేతిలోన దాగి ఉంది మంత్రదండము నువ్వు తాకగానే చింగుమంది మగువ దేహము ఇద్దరిది ఒకే స్థితి ఏమిటి పరిస్థితి వలపు గుర్రమెక్కి వనితకే ఉంది స్వారి పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉంది ఇది నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉంది ఇది నా ఈడు నేడు పాడుతోంది భవదండకం నా ఒంటి నిండ నిండి ఉంది ఉష్ణమండలం నా పాత పెదవి కోరుతోంది కొత్త పానకం నా అందమంత చూపమంది అస్తలాఘరం కలిసుంటే ఏకాదశి కలబడితే ఒకే ఖుషి కలిసుంటే ఏకాదశి కలబడితే ఒకే ఖుషి వయసులోన ఉన్నోళ్ళకు తప్పది స్వయం కృషి పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉంది ఇది నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉంది ఇది పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉంది ఇది పాండు గారు చెప్పండి మేడం థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను చక్కగా నవ్వుకుంటూ పాడారు. ఫైనల్లీ నా ఆశ నెరవేరింది. లాస్ట్ రౌండ్ కదా భయం పోయింది. పోయిందా? పోయింది. పక్కన ఇంకొక సపోర్ట్ కూడా ఉంది, అసలు మీ ఊరు అమ్మాయి అవును కదా. పద్మ గారు బాగా పాడినట్టు అనిపించిందా? ఓకే ఓకే పాడినట్టు అనిపించిందా? మేడం చెప్పాలి కదా మనగా. అవునులేండి. మేడం ఎలా పాడారు వీళ్ళిద్దరు ఈ పాటని? బాగా పాడారండి, చాలా బాగా పాడారు. మా ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా చాలా చక్కగా వాయించారు. థ్యాంక్ యూ కదా. ఓకే మొత్తానికి పడ్డారు ప్రేమలో, ఒప్పుకున్నారు మీరు కదా. పాండు గారికి పాండు గారు ఏమో మేడం. బాగుంది, బాగా పాడారు, చాలా బాగుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. ఇదండి ఈనాటి పాటల పల్లకి కార్యక్రమం. సరికొత్త విభాగ శీర్షికలతో సాగిన ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమం మీకందరికీ ఎంతగానో అలరించింది అని ఆశిస్తున్నాం. వచ్చే వారం మరికొంతమంది నూతన గాయని గాయకులతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం. రాజ్య